మాంగళ్య బలం కోసం పూజ చేయిస్తానని నమ్మించి నిండా ముంచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కలియుగ ప్రత్యక్ష దైవం కొలువు తీరిన తిరుమల కొండపై చోటు చేసుకుంది. చివరకు మాయమాటలు చెప్పి తనను మోసం చేశాడని భావించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఓ మహిళ తిరువన్నామలై నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చింది. స్వామి దర్శనం అనంతరం అఖిలాండం వద్ద ఉండగా తమిళనాడు రాష్ట్రం మదురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అనే వ్యక్తి ఆ మహిళ వద్దకు వచ్చాడు. తాను టీటీడీ ఉద్యోగినంటూ పరిచయం చేసుకుని మాంగళ్య పూజ గురించి వివరించాడు. స్వామి సమక్షంలో మాంగళ్య పూజ చేస్తే భర్తకు మేలు జరుగుతుందని, కుటుంబం బాగుంటుందని నమ్మించాడు. నాగరాజు మాటలు నమ్మిన ఆ మహిళ పూజ చేయించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోని బేడి ఆంజనేయ స్వామి సమీపంలోని మినీ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు ఆమెను తీసుకెళ్లాడు. పూజకు 2 డజన్ల మట్టి గాజులు వేసుకోవాలని చెప్పాడు. అలా గాజులు వేసుకునే క్రమంలో ఆమె వద్దనున్న 40 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని, లక్ష్మీ డాలర్ హారంను తీసుకున్నాడు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం వద్దకు రమ్మని చెప్పి ఆమె వద్ద ఉన్న 2 మొబైల్ ఫోన్లను కూడా తీసుకున్నాడు. ఆమె నాగరాజును నమ్మి పుష్కరిణి వద్దకు వెళ్లి స్నానం చేసి ఆలయం వద్దకు వెళ్ళింది. తీరా అక్కడ చూసేసరికి పూజ చేయిస్తానన్న నాగరాజన్ కనిపించలేదు. బాధిత మహిళ నగలు, సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెన్నై, మదురై, పుదుచ్చేరిలో నిందితుడి కోసం గాలించారు. ఎట్టకేలకు నిందితుడిని పట్టుకుని అతని వద్ద ఉన్న 13 లక్షల రూపాయల విలువైన 132 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నాగరాజన్ 2 మహిళలను ఇదే విధంగా మోసం చేసి వారి వద్ద నుంచి 90 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు నాగరాజన్ పై ఆంధ్ర, తమిళనాడులో 20కి పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమలలో తమిళనాడు రాష్ట్రము మదురైకి చెందిన నాగరాజు అనే వ్యక్తి తిరుమలకు వచ్చిన అమాయకమైన మహిళా భక్తులను మాత్రమే టార్గెట్ చేసుకొని మాంగళ్య పూజ పేరుతో మీకు మంచి జరుగుతుందని నమ్మించి వారి వద్ద బంగారు ఆభరణాలు కాజేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతను గత 35 సంవత్సరాలుగా చేస్తూ ఉంటాడు. 1987 సంవత్సరంలో తిరుమల CCSలో అతనిపై ఒక కేసు, మరియు తిరుమలలో 2016 సంవత్సరంలో ఒక కేసు, 65 గ్రాముల బంగారు. ఈ సంవత్సరంలో ముగ్గురు మహిళల్ని ఇదే విధంగా మోసం చేసి వారి వద్ద సుమారు 132 గ్రాముల బంగారు ఆభరణాలని దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. ఈ కేసులో SP గారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించి అతన్ని పట్టుకొని అతని వద్ద 13 లక్షల రూపాయలు బంగారును స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పెట్టినాము. కాబట్టి మహిళా భక్తులకు సూచించడం ఏమంటే, ఈ విధంగా గుడ్డిగా నమ్మి ఎవరిని కూడా వారికి మోసపోవద్దని సూచిస్తున్నాం.